నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ప్రభుత్వ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడం అభినందనీయం భీమవరంలో పేర్కొన్న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి అందరినీ ఆందోళన పరుస్తున్న క్యాన్సర్ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి తనకు రోటరీ ఉచిత వైద్య శిబిరంలో పిలుపునిచ్చిన ఎమ్మెల్యే ఆర్మిల్లి దాత అరుణ సారథికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు తణుకులో ఘనంగా ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవ వేడుకలు అవగాహన కలిగించిన వైద్య నిపుణులు ఎగ్ బాస్కెట్ గా పేరొందిన తణుకులో కోడిగుడ్ల దినోత్సవం పద్మశ్రీ బివి రావుకు నివాళులర్పించిన పరిశ్రమ సీనియర్ నాయకులు తణుకు వైసీపీ కార్యాలయంలో కోటి సంతకాల ఉద్యమ కరపత్రాలను ఆవిష్కరించిన నాయకులు జీఎస్టీని తగ్గించి సామాన్యులకు మేలు చేసిన కేంద్ర ప్రభుత్వం తాడేపల్లిగూడెంలో పేర్కొన్న ఎమ్మెల్యే బొలిశెట్టి ప్రభుత్వ రంగంలోనే మెడికల్ కాలేజీలను కొనసాగించాలి తాడేపల్లిగూడెంలో డిమాండ్ చేసిన రాష్ట్ర మాజీ మంత్రి సత్యనారాయణ పారిశ్రామిక అభివృద్ధికి అనుకూల వాతావరణం ఉన్న తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో స్పష్టం చేసిన జిల్లా కలెక్టర్ చేకూరి మూడవ దశ భూ రీసర్వే ప్రక్రియను నిర్దేశిత కాలంలో పూర్తి చేయాలి అమలాపురంలో అధికారులను ఆదేశించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి అంతర్వేది పల్లిపాలెంలో హార్బర్ సమస్యపై ధర్నా చేసిన మత్స్యకారులు ప్రైవేట్ ఏజెన్సీ విధానానికి నిరసనగా నినాదాలు ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యం రావులపాలెంలో ప్రకటించిన కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు వాడపల్లిలో వైభవంగా ఆరంభమైన వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు పర్యవేక్షించిన ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ జిల్లా ఎస్పీ రాహుల్ మీనాలు వనరులను వినియోగించుకుంటూ స్వదేశీ విధానాలతో ముందడుగు వేయాలి ఏలూరులో ప్రజలకు హితవు పలికిన బీజేపీ రాష్ట్ర నేత డాక్టర్ రేణుక దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడం ఎంతో సంతోషదగిన విషయమని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలో జిల్లా యంత్రాంగం రాష్ట్ర అకౌంటెంట్ జనరల్ కార్యాలయ అధికారులతో శుక్రవారం ఏర్పాటు చేసిన జీపీఎఫ్ పెన్షన్ అదాలత్ కార్యక్రమంలో ఏపీ ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఎస్ శాంతిప్రియతో కలిసి ఆమె పాల్గొని మాట్లాడారు సర్వీస్లో ఉన్న పదవి విరమణ చేసిన ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నిరంతరం పనిచేస్తున్నట్లు వెల్లడించారు ప్రతి నెల ఏజీ బృందం ఆయా జిల్లాలకు రావడం జరుగుతుందన్నారు ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం పెన్షన్ ప్రతిపాదనలు కార్యాలయానికి సమర్పిస్తే నెల రోజుల లోపుగానే మంజూరు పత్రాలు పంపడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ ఎన్ ఆశ్రిత పట్నాయక్ రాష్ట్ర ఖజానా లెక్కల అధికారి ఎన్ మోహన్ రావు డిఆర్ఓ బి శివనారాయణ రెడ్లు పాల్గొన్నారు భీమవరంలోని వ్యాపారస్తులు నివాసస్తులను కలిసి జీఎస్టీపై అవగాహన కార్యక్రమాన్ని పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు భీమవరం పట్టణ టీడీపీ అధ్యక్షులు మద్దుల రాము మాట్లాడుతూ టీడీపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి ఆదేశాలతో భీమవరం పట్టణంలో జీఎస్టీ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు భీమవరం పట్టణ టీడీపీ ప్రధాన కార్యదర్శి చెల్లబోయిన గోవింద్ మాట్లాడుతూ జీఎస్టీ పన్నుల తగ్గింపుతో పేద మధ్యతరగతి కుటుంబాల వారు సంతోషం వ్యక్తం చేస్తూ అత్యంత ఉత్సాహంతో అవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తున్నారని తెలిపారు గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ పామర్తి వెంకటరామయ్య మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం జీఎస్టీ పన్నులు తగ్గించడంతో ప్రతి ఒక్క కుటుంబానికి సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ప్రారంభమైందని ఇదే విషయాన్ని ప్రజలకు వివరిస్తున్నామన్నారు కార్యక్రమం అనంతరం భీమవరం టీడీపీ కార్యాలయంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ శిక్షణ సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జీలు ఎద్దు యేసుపాదం పాల శ్రీరామదాసు గాదిరాజు నారాయణరాజు నేదునూరు గంగాధర్ తిలక్ సిహెచ్ తిరుపతయ్యలు పాల్గొన్నారు తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఈ క్లబ్ పూర్వ అధ్యక్షులు మలిన అరుణ సారథి జన్మదినం సందర్భంగా ఆయన ఆర్థిక సహకారంతో వీకే ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మెగా ఉచిత వైద్య శిబిరాన్ని రాజమండ్రి జీఎస్ఎల్ క్యాన్సర్ ట్రస్ట్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ గండి భాస్కర్రావు శుక్రవారం ప్రారంభించారు క్యాన్సర్ వ్యాధికి సంబంధించి అత్యాధునిక పరికరాలతో పరీక్షలు నిర్వహించి సూచనలు సలహాలు ఇచ్చిన ఈ శిబిరానికి తణుకు పరిసర ప్రాంతాలకు చెందిన 360 మంది హాజరై పరీక్షలు చేయించుకోగా వీరిలో 12 మంది క్యాన్సర్ అనుమానాస్పద కేసులుగా నమోదయ్యాయి ఈ సందర్భంగా డాక్టర్ గండి భాస్కర్రావు పట్టణానికి చెందిన ప్రజా వైద్యులు తాతిన రామబ్రహ్మంలు మాట్లాడుతూ ఈ వ్యాధికి సంబంధించిన అంశాలను వివరించారు ఈ సేవా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే ఆర్మిల్ రాధాకృష్ణ మాట్లాడుతూ రోటరీ క్లబ్ అందిస్తున్న సేవలను అభినందించారు
అసిస్టెంట్ వచ్చినప్పుడు ఇక్కడ జస్ట్ ఎక్స్రే మీద కూడా చేయడం కానీ ఇక్కడ రిపోర్ట్స్ ఇవ్వడం చేయడం గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయనగా భగవంతుడు ఆయురారోగ్యానికి మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి అన్ని విధాలుగా కూడా ఆయనకు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సమావేశానికి చేస్తున్నటువంటి రోటరీ సంస్థ సభ్యులకు అదేవిధంగా ఈ స్క్రీనింగ్ టెస్ట్లో చేసినటువంటి పార్టిసిపెంట్స్ అలాగే మన జిఎస్ఎల్ యాజమాన్యం గండి భాస్కర్ వారికి అదేవిధంగా డాక్టర్ ఇతర సిబ్బందికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ వెంకటకృష్ణ గారు రోటరీ క్లబ్ అధ్యక్షుడిగా బాధ్యత తీసుకున్న తర్వాత గతంలో చేసేటటువంటి సేవా కార్యక్రమాలతో పాటుగా ఇంకా ఎక్కువగా సేవా కార్యక్రమాలు చేస్తూ ముఖ్యంగా వైద్యానికి సంబంధించి అనేక క్యాంపులు నిర్వహిస్తూ ముందుకు వెళ్ళడం చాలా సంతోషం. గతంలో మన ఈరోజు ఐ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈరోజు మరలా ప్రత్యేకించి ఈ మెగా వైద్య శిబిరంలో క్యాన్సర్కి సంబంధించి స్క్రీనింగ్ని చేయడం చాలా సంతోషం. ముఖ్యంగా మహిళలకి ఈరోజు ఏదైతే క్యాన్సర్ బాధితులు ఎక్కువగా ఉంటున్నటువంటి పరిస్థితుల్లో క్యాన్సర్ పేషెంట్లు కూడా ప్రతి సంవత్సరం కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఆహారపు అలవాట్ల వల్ల కానీ అదేవిధంగా మనం వాడుతున్నటువంటి నూనె ఇతర సామాగ్రి వల్ల కానీ ఈరోజు అదేవిధంగా వ్యవసాయాల్లో వాడుతున్నటువంటి పెస్టిసైడ్స్ వల్ల కానీ క్యాన్సర్ బాధితుల సంఖ్య పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు మనకు అనేక రిపోర్ట్స్లో తెలియజేయడం జరుగుతుంది. వాళ్ళందరూ మహిళలు కూడా ఇటువంటి వైద్య శిబిరాల్లో క్యాన్సర్ స్క్రీనింగ్కి ప్రాధాన్యత ఇచ్చి దీని మీద అవగాహన కల్పించే విధంగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇదిలా ఉండగా మలిన అరుణ్ సారథి జన్మదిన వేడుకలను ఇదే వేదికపై ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ప్రముఖులు ఈయన చేత బర్త్డే కేక్ను కట్ చేయించి పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఇంకా ఎమ్మెల్యేతో పాటు రోటరియన్లు మలిన అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. దీనికి ఆయన అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ తనకు రోటరీ క్లబ్కున్న చారిత్రక ప్రాధాన్యతను వివరిస్తూ దివంగత పెద్దలు డాక్టర్ ముల్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్, డాక్టర్ బోళ్ల బులిరామయ్య, వైటి రాజా తదితర పేర్లను ప్రస్తావించారు. క్లబ్ అధ్యక్షులు డాక్టర్ కలకర వెంకటకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ శిబిరంలో జిఎస్ఎల్ క్యాన్సర్ ట్రస్ట్ హాస్పిటల్ వైద్య బృందం పాల్గొని సేవలందించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ వసవాయి వెంకటరాజు, డాక్టర్ జేఎస్వి ప్రసాద్, డాక్టర్ నిమ్మగడ్డ అచ్యుతరామయ్య, డాక్టర్ కోసూరి సత్యనారాయణరాజు, డాక్టర్ కర్రి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ ముప్పన రఘు, డాక్టర్ డి శ్రీహరి, డాక్టర్ ఎస్వి శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ మెంబర్ మంత్రిరావు వెంకటరత్నం, రోటరీ సీనియర్ నాయకులు జొన్నలగడ్డ సూర్య సుబ్రహ్మణ్యం, నూలి సత్యనారాయణమూర్తి, గమని రాంబాబు, బసవ రామకృష్ణ, పుట్ట సత్యనారాయణ, ఆనందం మస్తాన్రావు, ప్రస్తుత కార్యదర్శి గోకవరపు సుధాకర్, సభ్యులు, వివిధ రంగాలకు చెందిన ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని తణుకుల శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు పలు సంస్థలు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది. మన మనసు ఎన్నో భావాల కలపోత. ఒక్కోసారి భావోద్వేగాలు మన వివేచనశీలతను ముంచెత్తుతాయి. ఆ ఒక్క క్షణం ఎంతో విలువైనది. ఒక ప్రాణాన్ని కాపాడే శక్తి ఆ ఒక్క క్షణంలోనే ఉంటుంది. అంతేకాకుండా అందరినీ చైతన్యపరచాల్సిన సమయం కూడా ఇది. ప్రపంచీకరణ, సాంకేతిక అభివృద్ధి నేపథ్యంలో నేటి యువత మానసిక దృఢత్వాన్ని కోల్పోతున్నారు. నేటి పోటీ ప్రపంచంలో విద్యా విధానం కూడా వారిని ఆసక్తులుగా తయారు చేస్తుంది. ఉమ్మడి కుటుంబాలు కనుమరుగైపోయాయి. సామాజిక ఏకాగ్రతనం అనే చట్రంలో వారు బంధితులయ్యారు. దీని పర్యవసానమే మానసిక కుంగుబాటు.
అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రతి 1,00,000 జనాభాకు 15 మంది మానసిక ఆరోగ్య నిపుణులు అందుబాటులో ఉన్నారు. భారత్లో మాత్రం ప్రతి 1,00,000 జనాభాకు ఒకరే సేవలు అందిస్తున్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలి. ప్రస్తుతం అమలులో ఉన్న ప్రభుత్వ ఉచిత ఆరోగ్య పథకాలకు మానసిక ఆరోగ్య చికిత్సలను అనుసంధించాల్సిన అవసరం ఉంది. వైద్య సేవల్లో నాణ్యత, అధునాతన పరికరాలు, సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, సరైన మందులు వాడడం తప్పనిసరి. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ప్రక్రియలో నిరంతర పరిశోధనలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. రోగులు నేరుగా ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్ విధానాలు అందుబాటులోకి వచ్చాయి. వాటికి టెలిమిషన్ వంటి పద్ధతులను జోడించి ఆధునిక చికిత్సను అందరికీ అందుబాటులోకి తేవాలి. మానసిక ఆరోగ్యం సరిగ్గా లేని వారికి గ్రామ స్థాయిలో కూడా చికిత్స అందేలా మౌలిక వసతులను పెంచాలి. వైద్య సిబ్బందికి మానసిక ఆరోగ్య అంశాల్లో తగిన శిక్షణ అందించాలి. ఆరోగ్య బీమా పథకాల్లో మానసిక ఆరోగ్యానికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలి. వ్యక్తులు సంపూర్ణ మానసిక ఆరోగ్యంతో ఉన్నప్పుడే పరిణితి కలిగిన సమాజం ఏర్పడుతుందని పాలకులు గ్రహించాలి. అందుకోసం ప్రభుత్వాలు, స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రజలతో కలిసి ఉమ్మడి కార్యాచరణతో పనిచేయాలి. దీనిని గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ 2019 నుంచి ప్రతి సంవత్సరం అక్టోబర్ 10వ తేదీన ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహించాలని పిలుపునిచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఎస్కేఎస్టీ మహిళా డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో జరిగిన సభలో ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ బంగారు రమేష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మానసిక రోగాలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. విపత్తులు అంటున్నాం. విపత్తులు అంటే ఇప్పుడు మనకు సంబంధించింది ఎక్కువగా వరదలు రావడం కానీ, యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి దేశాల మధ్య వివాదాలు, ఇట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనిషి చాలా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాడు. తర్వాత వాటికి సంబంధించిన కాంప్లికేషన్స్తో చాలా బాధపడవలసి వస్తుంది అని చెప్పి ఆ టైంలో తనకి సరైన మానసిక అవగాహన లేక ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని సంప్రదించాలని తెలియక తనలో తనే కుంగిపోతూ నిరాశ నిస్పృహకు గురవుతూ కొంతమంది ఆత్మహత్యల దాకా వెళుతున్నారు. ఈ ఉద్దేశంతోనే వారు వరల్డ్ మెంటల్ హెల్త్ డేని ప్రతి సంవత్సరం అక్టోబర్ 10న జరపడం జరుగుతుంది. విద్యార్థి దశలో వాళ్ళు ఎటువంటి ఒత్తిడికి గురవుతున్నారు అంటే ఒక్కొక్క రంగం దగ్గరికి వెళ్ళేసి మీరు అవేర్నెస్ అనేది పెంచండి, అవగాహన పెంచండి. వాళ్ళల్లో అవగాహన పెంచి వాళ్ళకి ఎప్పుడు రావాలి, ఏం చేసుకోవాలి, దాన్ని ఎలా గుర్తించాలి అనేది అవగాహన కల్పించమని చెప్పేసి దీని ప్రధాన ఉద్దేశంగా తీసుకోవడం జరిగింది. కళాశాల ప్రిన్సిపల్ యు లక్ష్మీ సుందరిబాయి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే స్వర్ణ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో, నారాయణ స్కూల్లోను, సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో మానస హాస్పిటల్ ప్రాంగణంలో నిర్వహించిన సభలలో కూడా డాక్టర్ రమేష్ కుమార్ పాల్గొని మాట్లాడారు. అనంతరం ఈయనను సంస్థ అధ్యక్షులు తాడినాడ భాస్కర్రావు సన్మానించారు. ఈ కార్యక్రమాల్లో క్లబ్ అధ్యక్షులు బూరుగుపల్లి వెంకట్రావు, కోశాధికారి గోన సుబ్బరాజు, జోన్ చైర్పర్సన్ కోడూరు పద్మావతి, సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో డాక్టర్ సుంకవల్లి రామకృష్ణ, కర్ణాటక బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ శివాల వసంతరావులు పాల్గొన్నారు. కాగా ప్రియాంక నర్సింగ్ హోంలో పైడిపరు తేతలి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మానసిక ఆరోగ్య దినోత్సవ సభలో ఈ వైద్య నిపుణులు కూడారి ఆనంద్ పాల్గొని సంబంధిత ఆరోగ్య సమస్యలపై అవగాహన కలిగించారు. ఈ క్లబ్ పూర్వ అధ్యక్షులు వంక రాజకుమారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో క్లబ్ జిల్లా మాజీ గవర్నర్ మాదిరెడ్డి బాబుజీరావు, ఫ్యామిలీ కౌన్సిలర్ కుడారి సజిని, సభ్యులు పాల్గొన్నారు. డిప్రెషన్ కూడా ఒక జబ్బే, దాన్ని నివారించవచ్చు. డిప్రెషన్ కూడా ఒక జబ్బే, దాన్ని నివారించవచ్చు. ఆత్మహత్య పరిష్కారం కాదు. ఇంకా తణుకు కోర్టుకు చెందిన న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కూడా ఈ దినోత్సవాన్ని పాలంగి మానసిక వికలాంగుల పాఠశాలలో నిర్వహించి పిల్లలకు పండ్లు, బిస్కెట్లను పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు కౌరు వెంకటేశ్వర్లు, కామణ మునిస్వామి, పారాలీగల్ వాలంటీర్ కె నాగమల్లీశ్వరి, ఏ శ్రీదేవులు పాల్గొన్నారు. ప్రపంచ గుడ్డు దినోత్సవాన్ని తణుకులో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. గుడ్డులో పోషక విలువల గురించి తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. సామాన్యుడికి సైతం కారుచౌకగా లభించే సంపూర్ణ పౌష్టికాహారం కోడిగుడ్డులో ఉంది. ఇందులోని మాంసకృతులు, ఖనిజ లవణాలు మనిషి ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది. నిత్యం ఉడికించిన గుడ్డు తింటే శరీరానికి కావలసిన శక్తి అందడమే కాక ఆకలిని కూడా నియంత్రణలో ఉంచుతుంది. అలాగే బరువును అదుపు చేస్తుంది. గుడ్డులో అనేక పోషకాలు మిళితమై ఉంటాయి. 13 రకాల విటమిన్లు, శరీరానికి అవసరమయ్యే కీలకమైన ఆమ్లాలు సంపూర్ణంగా ఉన్నాయి.
ఒక సి విటమిన్ తప్ప అన్ని రకాలైన పోషక విలువలు కలిగిన పరిపూర్ణ ఆహారంగా వైద్యశాస్త్రం పేర్కొంటుంది. ఉడికించిన కోడిగుడ్డులో 78 క్యాలరీల శక్తి, 6.29 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి. కోడిగుడ్డులో విటమిన్ ఏ ప్రధాన జీవపోషకం. కంటి చూపును మెరుగుపరుస్తుంది. పచ్చసొనలో ఇది అధికంగా ఉంటుంది. ఇంకా జింక్, సెలీనియం, విటమిన్ ఈ కూడా అధికంగా ఉంటాయి. తెల్లసొనలో ఉండే అల్యూమినియం కండరాలను బలోపేతం చేస్తుంది. ప్రోటీన్లకు ఇది మూలంగా ఉంటుంది. ఇంత గొప్ప ఆరోగ్య శక్తిని కలిగి ఉండడం వల్లే గుడ్డును ప్రచారం చేసేందుకు ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పట్టణ పరిధిలోని పెరవలి రోడ్లో ఉన్న నెగ్గా పిలిచే నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి కోళ్ల పరిశ్రమ అభివృద్ధి పితామహుడు పద్మశ్రీ బివి రావు విగ్రహానికి, చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పౌల్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షులు కోమట్లపల్లి వెంకట సుబ్బారావు మాట్లాడుతూ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. అనంతరం బాయిల్ చేసిన 3000 కోడిగుడ్లను ప్రభుత్వాసుపత్రి రోగులకు పంపిణీ చేశారు. ప్రపంచ గుడ్డు దినోత్సవం సందర్భంగా మేము స్వర్గీయ బివి రావు గారి విషయాల మేరకు వారిని కూడా గౌరవించుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం జరపడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 2వ శుక్రవారం ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ గుడ్డు దినోత్సవం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమంలో భాగంగా దీన్ని జరిపించడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు గుడ్డు అందరూ 2 గాని 3 గాని తినవలసిన అవసరం ఉందని డాక్టర్లు సూచిస్తూ ఉన్నారు. అట్లాగే చాలా చవకగా, అంటే రోడ్డు మీద అమ్మే టీ దుకాణంలో టీ కంటే, అలాగే ఒక తేగ కంటే, ఒక జామకాయ కంటే కూడా చవకగా వచ్చే గుడ్డుని ప్రజలు ఎందుకు వాళ్ళు తీసుకోవట్లేదో మాకు అర్థం కావట్లేదు. కానీ ఎక్కువ గుడ్లు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మంచి పౌష్టికాహారం కూడా ఉన్నది దీనిలో. అట్లాగే ఈ మధ్య డాక్టర్లు అయితే ఎల్లో కూడా తినేయండి, ఎల్లో మానొద్దు అని కూడా చెప్తా ఉన్నారు చాలామంది డాక్టర్లు. చేత మీరు పూర్తిగా రోజుకు 2 గుడ్లు కానీ 3 గుడ్లు కానీ తినవలసిన అవసరం ఉన్నది. దానివల్ల పౌష్టికాహారం మనం ఏ విధమైన ట్యాబ్లెట్లు కొనక్కర్లేకుండా అన్ని రకాల పోషకాలు విలువలు ఇందులో ఉన్నాయి. కాబట్టి అందరినీ కూడా ఈ గుడ్డు దినోత్సవం సందర్భంగా మేము మా పౌల్ట్రీ ఫార్మర్స్ తరఫున అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో గోదావరి పౌల్ట్రీ ఫార్మర్స్ ప్రెసిడెంట్ నడింపల్లి తాతరాజు, నెక్ జోనల్ చైర్మన్ మల్లిన శ్రీనివాస్, నెక్ జోనల్ మాజీ చైర్మన్ గోడితి గంగాధర్, పౌల్ట్రీ రైతులు, సిబ్బంది పాల్గొన్నారు. జీఎస్టీగా పిలువబడుతున్న గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ విధానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మార్పుల వల్ల అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగిందని తణుకు ఎమ్మెల్యే ఆర్మెల్ రాధాకృష్ణ తెలిపారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో పట్టణంలో శుక్రవారం ఏర్పాటు చేసిన జీఎస్టీ అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఛాంబర్ అధ్యక్షులు మాజేటి ప్రకాష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏలూరు జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ కెవి శ్రీనివాస్, కార్యదర్శి నిమ్మన రాజేష్, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు కొండేటి శివ, తెలుగుదేశం పార్టీ పట్టణ ఉపాధ్యక్షులు వంటెద్దు రాజా, జనసేన పట్టణ అధ్యక్షులు కొమ్మిరెడ్డి శ్రీనివాసులు పాల్గొన్నారు. దీనికి ముందు ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ ఎగ్జిబిషన్ కూడా ఎమ్మెల్యే సందర్శించి పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాలలను ప్రస్తుత ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసేందుకు చేసిన ప్రయత్నాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూపొందించిన 1,000 సంతకాల ప్రజా ఉద్యమ కరపత్రాన్ని ఈ పార్టీ నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణంరాజు తణుకు పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంతకాల సేకరణలో కార్యకర్తలు విస్తృతంగా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు మారిశెట్టి శేషగిరి, నాయకులు వి సీతారాం, వెలగల సాయిబాబారెడ్డి, ఉండవల్లి జానకి, మెహర్ అన్సారీ, జల్లూరి జగదీష్, షేక్ జిలానీలు పాల్గొన్నారు. జీఎస్టీ తగ్గించడం చారిత్రాత్మకమని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. గతంలో ఏ ప్రభుత్వమైనా పన్నులు పెంచడమే తప్ప తగ్గించింది లేదని పేర్కొన్నారు. 4 స్లాబులు ఉన్న జీఎస్టీ 2 స్లాబులకు తగ్గించి ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు ఆర్థిక ప్రయోజనాలను చేకూర్చారన్నారు. పట్టణంలోని ప్రముఖ గృహోపకరణాల షోరూంలను ఎమ్మెల్యే శ్రీనివాస్ శుక్రవారం సందర్శించి సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. పన్నులు తగ్గించడంతో ఏ వస్తువుకు ఎంత మేర ధరలు తగ్గాయని ఆయన ఆరా తీశారు. కొనుగోలుదారులతో నేరుగా మాట్లాడి ప్రయోజనాలను వివరించారు. మధ్యధర కుటుంబాలు మంచి జరుగుతోంది. ఏ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే మంచి జరుగుతుందో అనే విషయం మీరు అందరూ గమనించాలని ఈరోజు అంతా కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒకవేళ నిజంగా ట్యాక్సీలు తగ్గలేదేమో, మళ్ళీ పాత ట్యాక్సీలు కనుక బిల్లు రాస్తే దానికి కాంపౌండ్ కూడా పెట్టారు. అధికారులు మీకు తెలియజేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఒక చార్ట్ ఉంటుంది. ఆ చార్ట్ ప్రకారం టీవీకి ఎంత తగ్గుద్ది, ఫ్రిడ్జ్కి ఎంత తగ్గుద్ది, లేకపోతే వాషింగ్ మెషిన్కి ఎంత తగ్గుద్ది అనేది కూడా వాళ్ళ దగ్గర ఉన్న స్లాబుల్లో ఉంటుంది. దాని ప్రకారం మీరు బిల్ చేస్తారు తప్ప ఏ షాపులో కూడా ₹1 ఎక్కువ చేసినా మరి ఆ షాపుని సీజ్ చేయమని, వాళ్ళకి కాంపౌండ్ చేయమని చెప్పి కూడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్ అందరికీ కూడా తెలియజేసే కార్యక్రమం. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అన్నీ కూడా భారతదేశం అంతా కూడా తెలియజేసే విధానాన్ని ఈ విధంగా ఎమ్మెల్యేలు కానీ లోకల్ నాయకులు కానీ వెళ్ళి ప్రజలందరూ తెలిసే విధంగా మీరు పార్టిసిపేట్ చేయమని చెప్పిన దాని మీద ఈరోజు ఈ కార్యక్రమానికి మనం ఈ బజాజ్ ఎలక్ట్రానిక్స్కి రావడం, దీనికి సంబంధించిన ఏదైతే జీఎస్టీ సంబంధించిన అధికారులు, ఎండిఓ గారు, ఇంకా ఇక్కడ సిబ్బంది, పట్టణ ప్రజలందరూ కూడా మీరు అందరూ తెలుసుకోండి. మీకు అవసరమైతే పేపర్లో కూడా ప్రింట్ చేసేస్తారు. ఏ వస్తువు మీద ఎంత ట్యాక్స్ రెడ్యూస్ అయిందని కూడా మీకు తెలుసుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మెయిల్ జరగాలని చేసి ప్రభుత్వాన్ని గుర్తించి మీ ఆశీర్వాదాన్ని కూటమి ప్రభుత్వానికి ఇవ్వాలని ఈయన వెంట ఎంపీడీఓ వి చంద్రశేఖరం, డిప్యూటీ ఎంపీడీఓ ముప్పిడి వెంకటేశు, జీఎస్టీ అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.